ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాము. ఈ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేవి సొంతంగా విభజిస్తూ కణాలు ఏర్పడిన తర్వాత వాటి నుంచి ఈ హీమోగ్లోబిన్ అది తయారు చేసుకొని దాన్ని బ్లడ్గా తయారు చేసి మనకు ఫ్యూచర్లో అందించవచ్చు. అది ఇప్పుడు తొలి దశలోనే ఉంది. కృత్రిమ రక్తం, దీన్నే మనం సింథటిక్ బ్లడ్గా చెప్పుకోవచ్చు. మనలో రక్తం పరిమాణం మన శరీర బరువులో సుమారు 8% వరకు ఉంటుంది. ఈ రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా ఇవన్నీ ఉంటాయి. ప్లాస్మా అనేది నీరు లాంటి ద్రవ పదార్థం. శరీర కణజాలం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్ను, పోషక విలువల్ని రక్తం నిరంతరంగా నిర్విరామంగా సరఫరా చేస్తుంది. మన లోపల పేరుకునే మలినాలు, వ్యర్థాల్ని ఎప్పటికప్పుడు ఊపిరితిత్తులకు, కిడ్నీలకు చేరవేసే బాధ్యత కూడా రక్తానిదే. ఈ మహత్తర బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వర్తించే విధంగా కృత్రిమ రక్తం రూపకల్పనకు పరిశోధకులు శ్రమిస్తున్నారు. పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ చాలా వరకు పూర్తయ్యాయి. ఇక మనుషులపై ప్రయోగాలు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా పూర్తయితే కృత్రిమ రక్తం అందుబాటులోకి వచ్చినట్లే. ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ అంటే మనకు బ్లడ్లో బేసికల్గా హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని మన ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని మన టిష్యూస్, ఈ అవయవాలకు అన్నిటికీ అందిస్తూ ఉంటుంది. అంటే ఆ తర్వాత టిష్యూలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొచ్చి లంగ్స్లో ఇస్తే అది శుద్ధి అయి ఆక్సిజన్గా మళ్ళీ మారుతుంది. ఇది మామూలుగా జరిగే పద్ధతి. ఆర్టిఫిషియల్ బ్లడ్ తయారీ చేసినప్పుడు కూడా ఈ ఆక్సిజన్ని సమర్థవంతంగా తీసుకుపోయేది అయి ఉండాలి. తర్వాత ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే శరీరంలో ఎటువంటి ప్రక్రియలు జరగకుండా ఆక్సిజన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి టిష్యూస్ దగ్గర వదిలేసి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే స్వభావం ఉండాలి. అయితే దాంతోపాటు బ్లడ్లో కూడా ఎక్కువసేపు ఉండేటట్టుగా, అంటే 3 నుంచి 4 వారాలు కానీ 2-3 నెలల వరకు ఉండేటట్టుగా ఉండాలి. దాని తర్వాత కిడ్నీకి కానీ హార్ట్కి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ బ్లడ్, ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది ఉండాలి. అయితే ప్రస్తుతము చాలా రకాలుగా మనకు ఆర్టిఫిషియల్ బ్లడ్ రకరకాలుగా ఉన్నాయి. పర్ఫ్లూరో కార్బన్స్ అనేవి ఈ హైడ్రోజన్, ఏదైతే హిమోగ్లోబిన్లో హైడ్రోజన్ రీప్లేస్ చేసి అందులో ఫ్లోరిన్ అనేది సబ్స్టిట్యూట్ చేయడం వల్ల వచ్చే పదార్థం ఇది. ఇది కూడా ఆక్సిజన్ని క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ దీనికి ప్రాబ్లం ఏంటంటే ఈ పర్ఫ్లూరో కార్బన్స్తో ఎక్కువగా ఆక్సిజన్ని తీసుకుంటూ ఉంటుంది. రెండోది, ఇది టిష్యూస్లో ఎక్కువగా వదలకుండా మధ్యలోనే ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల దీని యొక్క ఎఫెక్ట్ అంతగా ఉండదు. దాంతోపాటు ఈ పర్ఫ్లూరో కార్బన్స్ అనేది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము, తర్వాత ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండడం వల్ల అవి తొలి దశలోనే ఆపేశారు. ఈ పర్ఫ్లూరో కార్బన్స్ కూడా 2-3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ అని, సెకండ్ జనరేషన్ అని, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటికి బ్లడ్లో ఆక్సిజన్ క్యారీ చేసే శక్తి ఎక్కువ ఉన్నా కూడా ఈ టిష్యూస్కి సరిపోకపోవడం ఒకటి. రెండోది, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, దీనివల్ల వీటికి యొక్క ఉపయోగం అంతగా లేదు. సో ప్రస్తుతము దాని తర్వాత నెక్స్ట్ దశలోకి వెళ్ళినట్టయితే మనకు కొత్తగా వచ్చి ఇప్పుడు హీమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారియర్స్ అని కొత్తగా వచ్చాయి. అంటే హీమోగ్లోబిన్ అనేది ఆర్బీసీస్ నుంచి పక్కకు తీసేసి దాన్ని సొల్యూషన్ రూపంలో ఉంటుంది. దాని తర్వాత ఆక్సిజన్ క్యారీ చేసే విధంగా తయారు చేశారు. బట్ దానికి ఆస్మాలిటీ కానీ లేకపోతే ఈ బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత కిడ్నీస్లో అది ఎక్కువగా విరిగిపోవడం వల్ల దాన్ని కూడా తొలి దశలోనే ఆపేశారు. సో ఇది కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతము సరిగా పనిచేయట్లేదు. ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ కూడా జరిగింది. కొత్తగా ఇప్పుడు క్రాస్ లింక్డ్ హీమోగ్లోబిన్స్ అని, కాంజుగేటెడ్ హీమోగ్లోబిన్స్ అని, క్యాప్సులేటెడ్ హీమోగ్లోబిన్స్ అని ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే హీమోగ్లోబిన్ అనేది టెట్రమర్ అంటాం. అంటే 2 ఆల్ఫా చైన్స్, 2 బీటా చైన్స్ ఉంటాయి, మధ్యలో ఐరన్ అనేది ఉంటుంది. సో వీటికి దగ్గరగా అయ్యేటట్టుగా ఈ క్రాస్ లింక్డ్ హీమోగ్లోబిన్స్ అని, పాలీహీమ్ అని, లేదా ఇన్క్యాప్సులేటెడ్ హీమోగ్లోబిన్స్ అని ఇవన్నీ వచ్చాయి. కానీ ఇవి తొలి దశలోనే ఇవి రీసెర్చ్ అది ఆపుచేయబడింది. ఎందుకంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్, తర్వాత ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి పరిశోధనలు ఆపేశారు. ఇప్పుడు కొత్తగా మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది స్టెమ్ సెల్స్ నుంచి వస్తుంది. అంటే ఇది హ్యూమన్ బ్లడ్కి అతి క్లోజ్గా ఉండేది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి సొంతగా ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేవి ఈ కార్డ్ బ్లడ్, అంబ్లికల్ కార్డ్ నుంచి ఆ బ్లడ్లో నుంచి ఈ స్టెమ్ సెల్స్ తీస్తారు. వీటిని కల్చర్ చేసి అది మల్టిప్లై అవుతుంది. దాంట్లో నుంచి హీమోగ్లోబిన్ డెవలప్ అయినప్పుడు హీమోగ్లోబిన్ దాని నుంచి తయారు చేసి చూస్తారన్నమాట. శరీరం వెలుపల మనిషికి నీరే ప్రాణాధారం, కానీ మన లోపల మాత్రం రక్తమే ప్రాణాధారం. శరీరం అనే యంత్రంలో రవాణా, సమాచారం
సమన్వయకర్తగా వ్యవహరించే రక్తం తగ్గితే మనకు మిగిలేది అనారోగ్యమే. కృత్రిమ రక్తం గురించిన మరిన్ని వివరాల్ని ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.